మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా? మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతుల్లో మనం అవమానం పొందాం కాబట్టి. మామూలు అవమానం కాదు. యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా, ఐశ్వర్యరాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు మందు కొడదాం, తర్వాత వాడిని కొడదాం. వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం. కిడ్నాపా? నాకు చేత కదయ్యో. ఏది చేత కాదు, ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది. అంతేనట. నే కడిగేస్తే తలతలలాడేనండి, నే తుడిచేస్తే మిలమిల మెరిసేనండి, నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. వీడిన చందు అంటే అవునల్డు. తలతల్లాడే నలుపుకి, మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్. అదా ఏం చేస్తున్నాడు రా? పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు. లేదు, దేనికి? స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి. అందులో తప్పే ఉంది. చూసావమ్మా ఎంత మాటనిస్తాడు. అవును. ఇలాంటి వాడు ఒక్కడి రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుళ్ళని కబడ్డీ ఆడారు. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం వీడిని హైజాక్ చేస్తున్నాం. కరెక్ట్. హలో, ఫ్లైట్లని హైజాక్ చేస్తారు, మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. వీడిని కిడ్నాప్ చేయాల్సిందే. కుదరదు, నేను వంట చేయాలి. అబ్బా, ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది. అబ్బా, ఏంటి ఖర్చీఫ్ లో ఉన్న మత్తు మందు పెట్టావా? సడన్ గా పడిపోయాడు. 6 నెలల నుంచి ఉతకలేదు. నేను ఎక్కడున్నాను? నన్ను కిడ్నాప్ చేసిన లేరి మీరెవరు మహానుభావా? పిచ్చివాడు, నేను శ్రీకృష్ణుడు. నేను అర్జునుణ్ణి. ఏ, నాతో మీకు పనేంటి? ఎందుకు తీసుకొచ్చారు? నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి. సరిగ్గా విను. నేను విన్నా. ఈడికి ఇలా చెప్తే వినడలుడు. ఏ చేయమంటావా? ఆగు అర్జున, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. తగలరాని చోట తగిలితే ప్రాబ్లం. అయితే ఓకే. చూడు మూర్ఖ, భార్య అంటే ఎవరు? బంతి. భర్త అంటే ఎవరు? బ్యాట్. బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది. అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి. ఇది చాలా అన్యాయం. అన్యాయం అంటే సరిపోద్దా? మేక మటన్ అవుద్దా? కోడి చికెన్ అవుద్దా? ఆహా అర్జున, నీ లాజిక్ సూపర్. అందుకే అనుభవం మీద చెబుతున్నాం, విను. పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 3 సార్లైనా ఇరగొట్టాలి. మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి. మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూట్ ఉచ్చుకుని డొక్కలో పొడుస్తాను. చూడు, హలో, అంత టెన్షన్ పడకు. టెన్షన్ పడాల్సింది వాడు. వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు. అదిగో వచ్చేసింది. ఏంటి? ఓకే. ఆగే. టైం ఎంత అయింది? ఏ, మీ టైం పనిచేయట్లేదా? నా టైము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు? 5 గంటలకి. మరి 6 గంటలకు ఏం చేస్తున్నాడు? ఎక్స్ట్రా వర్క్ ఉందండి. అయ్య బాబోయ్, ఆఫీస్లోనా ఆఫీసర్తోనా? అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు? అదేంటోనండి, నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది. చెప్పు, ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు? మొగుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. మన పెళ్ళాలి. ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి.
5 గంటలకు ఆఫీస్ వదిలితే 5:05కి ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి. మొగుడంటే భయం లేకుండా చేస్తున్నావు. ఆ విధంగా జరిగిందనమాట. థమ్స్అప్ కావాలంట. ఓకే, థమ్స్అప్ కాదు. పల్లవి 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 అక్క రండి కూర్చోండి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, మాకంతా తెలుసు. ఏంటో అక్క, నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, సడన్ గా ఇలా మారిపోయాడు. ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా అంటాడు, టీలో పాలు ఎందుకేసా అంటాడు, చీటికి మడికి ఇలా తిడుతూనే ఉన్నాడు. అప్పుడే ఏమైందమ్మా? రేపో మాపో నీ మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు, తలుపు తీసి ఉంచితే సంతాడు. వేసిన పెగ్గు దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు. మూడును బట్టి మాట్లాడతాడమ్మా. ఏంటక్క నువ్వు చెప్పేది? మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. అయినా ఆయనలో ఇంత సడన్ గా మార్పు ఎలా వచ్చింది? దానికి కారణం మా మొగుళ్ళేనమ్మా. మీ మొగుళ్ళ? దొంగ సచ్చినోడు, చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు. ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది. అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు, కొడతారు. అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా మన పడుండాలా? తప్పదు కదమ్మా. నాటి త్రేతాయుగం నుంచి నేటి భ్రాంతియుగం వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను. పల్లవి, విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోవడానికి? మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ కాదు. వీళ్ళని ఊరికి వదలకూడదు. ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. అయ్యవా, నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి. అయితే ఈ సమస్యని నాకొదిలేయండి. 3వ క్లాస్ జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్రు, మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పపోయింటే నా జీవితం ఏమైపోయేది గురు? చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా నా ఉంది. ఆశీస్సులు నీకు ఎప్పుడు ఆశీర్వచనాలు, ఆశీర్వచనాలు, ఆశీర్వచనాలు. గురు, ఈ పిల్లోడిని కొడుకా? అయిపోయా. ఈ పిల్లడు నీ కొడుకు అని అడుగుతున్నావు, నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి, వస్తున్నా వస్తున్నా. ఏ సావిత్రి, వచ్చేసా. సావిత్రి నువ్వు రావే. పిలిచారండి? పిలవకపోతే రావా? పిలవకపోతే రావా? ఏ తమ్ముడు, గురు. నువ్వు చెప్పు, ఇదేంటి? చిప్స్, ఇదేంటి? మిక్చరు, ఇదేంటి? సోడా గురు. ఇది సోడా, ఇది మిక్చర్, ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు. గురు, మరి ఈయన నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా? నా ఉద్దేశం నువ్వు ఏయ్, అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చి అడిగావు కదా? గురు, నీకు డౌటే కదా? ఏమన్నా ఏంటండి? ఈడెవడు? మన కొడుకండి. మన కొడుకేనా? మరి మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పు. ఈడెవడు? మన కొడుకేనండి. ఏయ్, తల్లివి నువ్వేనే, తండ్రి నేనా కాదు అది చెప్పు. అయ్యయ్యో, ఇదేంటండి ఇలా? చెప్పు చెప్పు, నువ్వు ఇట్లా చెప్పు. నువ్వు నిన్ను చంపేస్తానే. ఏంట్రా? డౌట్ అడిగింది నువ్వే కదా? ఏంటంటే వాగుతున్నావు? చెప్పు, చెప్పు. ఏయ్, ఆగరా, ఆగవే. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ? నువ్వేంట్రా వాగుతున్నావు? నువ్వేంట్రా వాగుతున్నావు? ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ? ఎవడిళ్లలో 3 పిల్లలు కొట్టుకోరే, చంపేస్తాను చంపేస్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే పరదే, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? చంపేస్తాను. నా బిడ్డకి తండ్రిని నేనా కాదా? నా బిడ్డకి తండ్రి ఎవడు? ఏయ్, ఏంట్రా తలుపులేసుకున్నారు? మన దెబ్బండి అంతే. అమ్మ ఇక్కడ ఉన్నావు నువ్వు? చెప్పు. ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావా? ఎవరే నీకు అక్క? ఎవరే 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 నీకు అక్క? పొంగింది చాలు గాని ఏం ఆలోచించావు? ఈ అవమానం దారుణం, నేను సహించలేను. మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాణ్ణి ఓ కులట మెయిన్ రోడ్డు మీద, అది అందరి ముందు, అందులోను నీ పెళ్ళ ముందు
ఒక్కటి పిచ్చింది అని అంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మావా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మావయ్య ఆగు, ఇవాళ అసలు టైం బాగలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రంగా ఉంది, అప్పుడు పోదు గాని. అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకే శుభం కార్డు వేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏంటల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా ఒకటి కేకాల్సింది. ఎవరు నేనా? ఆ. ఊరుకోరా. అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది. అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లు గమ్మి, నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్కి ఆ రాక్షసి కళ్ళు బయలు కమ్మాలి, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషలుడు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు. నేనేం చేయాలి చెప్పు? నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగా బా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు, సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి. అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని? వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్య శీలంతో ఆడుకో. అవసరమైతే మేం కూడా హెల్ప్ చేస్తాం. థ్యాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఆ రేప్ ని మన పురుష జాతికి నేను అంకితం చేస్తా. ఓకే, ఇదే స్పీడ్ వెళ్ళు మావా. ఏం చేస్తాడో ఏంటో, ఎలక్కి వెనక్కి ఫైట్. ఏంటి మావా పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా, ఆగరా. నేను ఆగను. నేను ఆగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేను ఆగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేను ఆగను. నేను ఆగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. నన్ను రేప్ చేస్తావా?